ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా కాకుండా నువ్వు కామ్గా ఇప్పుడు వచ్చేస్తే పెళ్లి తర్వాత మీ అమ్మని మన ఇద్దరం కలిసి కన్విన్స్ చేయొచ్చు. నా మాట విను. నేను నీకు కావాలి, మన ప్రేమ సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు ఇప్పుడు రావాలి శివ. చెప్పు శివ, వస్తావా రావా? వస్తాను. ముందు పెళ్ళైపోతే అన్నీ సర్దుకుంటాయి. నా మాట నమ్ము. సరే, వస్తాను. బేబీ, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. బాయ్. శివా, ఏంటే పట్టుచీర నీ బ్యాగ్లో పెట్టుకుంటున్నావు? అది కాదమ్మా, ఈ చీర ఈ చీర నీకసలు పట్టుచీరతో పనేంటే? అమ్మా, అది నీకు చీరలంటేనే చిరాక్ కదే, అలాంటిది పట్టుచీర తీసుకెళ్తున్నావేంటి? అమ్మా, ఈరోజు కాలేజ్కి పట్టుచీర కట్టుకుని వెళ్ళాలి. కాలేజ్కా? అదేంటే మీ బావగారు ఆఫీసులో జాయిన్ అయ్యి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలంటున్నావు? అది ఈరోజు మా ఫేర్వెల్ డే. సో కాలేజ్కి వెళ్ళి ఆ పార్టీ అటెండ్ అయ్యి అట్నుంచి ఆఫీస్కి వెళ్తాను. మరైతే ఈ పట్టుచీర ఎందుకే? ఫేర్వెల్ పార్టీకి అందరం చీర కట్టుకొని వెళ్ళాలనుకున్నాం. అయితే చీర ఇంట్లోనే కట్టుకుని వెళ్ళవే. ఇంట్లోనే కట్టుకొని కాలేజ్కి వెళ్తే చీర నలిగిపోతుందమ్మా. అందుకే అందరం పట్టు చీర తెచ్చుకొని కాలేజీలోనే మార్చుకుందాం అనుకుంటున్నాం. మా ఫ్రెండ్ స్వప్న కూడా ఇలాగే తెచ్చుకుంటుందంట. ఆ చీర ఇవ్వవే. ఎందుకమ్మా? ఇవ్వవే చెబుతా. ఇవ్వు. ఈ చీరంత బాలేదే, ఇట్రా. ఇదిగో ఈ పట్టుచీర తీసుకెళ్ళవే, బావుంటుంది. అమ్మా, వెళ్తున్నాను. ఓసేయ్, వెళ్తున్నానని కాదే, వెళ్ళొస్తాను అని చెప్పాలి. అలాగే, వెళ్ళొస్తానమ్మా. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఏంటిది అంత కంగారుగా వెళ్తోంది? ఏమిటో ఈ పిల్లలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.